ఏంటి మామ్, బావ ఫుల్ బాటిల్ ఎత్తి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇక మనకే ప్రాబ్లం లేదు బేబీ. ఇప్పుడు మనం ఏం చేసినా ఎవ్వరికీ మన మీద అనుమానం రాదు. ఎలాగైనా ఈ ఊళ్ళోనే నీకు వంశీకి పెళ్లి జరగాలి. వసుంధరకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోవాలి. అసలు గదిలో బావ ఏం చేస్తున్నాడు మామ్? పాత పాటలు పెట్టుకుని ఇంకో ఫుల్ బాటిల్ పట్టుకుని ఏడుస్తూ ముక్కు చీదుకుంటూ బాధపడుతూ ఉంటాడు బేబీ. అయితే నేను వెళ్ళి చూసొస్తాను మామ్. వద్దు బేబీ, శాశ్వతంగా వంశీ పక్కనే ఉండే టైం వచ్చింది. ఇప్పుడు వెళ్ళి అంత చెడగొట్టకు. ముందు ఆ వసుంధర చస్తే మీ బావతో నీ పెళ్ళి ఆపడానికి ఎవ్వరూ ఉండరు. ఆలోచించు బేబీ. అలా అయితే నేను వసుంధర్ని పెళ్లి చేసుకుని ఇంటికొద్దాం అనుకుంటున్నాను. అలా అయితే మమ్మల్ని అందరినీ దాటుకొని మా శవాల మీద వసుంధరని ఇంటికి తీసుకెళ్ళండి. నువ్వు నా జీవితం బాగుండాలని కలలు కనొచ్చు, కానీ నా పక్క నక్కుంటే చాలు నా జీవితం తనే చక్కబెడుతుంది. ముసేవాలేక్యా, నీకు ఆనంద్ బాబుకి పెళ్ళైపోయిందా? ఎంత మంచి శుభవార్త చెప్పారే. మిమ్మల్ని ఇలా చూడాలని ఎన్ని కలలు కన్నానే. నా కలల్ని మీరు ఇప్పటికీ నిజం చేశారే. చాలా సంతోషం, చాలా సంతోషం. ఆగు, నేను ఏం చెప్పినా సరే నానమ్మ అంటూ తలూపే నా మనవడు. నేను దుమ్ము కంటే హీనంగా చూసే ఆ వసుంధర మాటకు తల వంచాడు అంటే వాడింక నా మనవడు కానట్టే. అలేఖ్య గారు, అమ్మవారి సన్నిధిలో మీ మెడలో తాళి కట్టాను. కానీ ఈరోజు గుళ్ళో ఆ అమ్మవారి ముందు మా నాన్నమ్మ అమ్మ ఇద్దరూ మీ నుంచి నన్ను విడదీసి ఇక్కడికి తీసుకొస్తుంటే చేతకాని వాళ్ళ నించుండిపోయాను. కానీ ఎవరు అడ్డొచ్చినా, ఎంతమంది ఎదురొచ్చినా నేను మీ నుదుటి మీద పెట్టిన బొట్టు ఎంత నిజమో, మిమ్మల్ని నేను విడిచిపెట్టి ఉండలేనన్నది కూడా అంతే నిజం. మనకు పెళ్లి చేసిన అన్నయ్య వసుంధర గారు ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఇప్పుడే మా అన్న దగ్గరికి వెళ్ళి నా బాధనంతా తీర్చుకుంటాను. అనయ్య, అనయ్య, రావద్దు, ఎవరు రావద్దు. ఎందుకన్నయ్య ఇలా చేసావు? ఏమిటండి ఇదంతా? రండి, అయ్యో రండి, హాస్పిటల్కి వెళదాం రండి. అవసరం లేదు, ఎవరు రావద్దు. ముఖ్యంగా మీరు మీరు మనవడి మనసులో ప్రేమను గుర్తించలేని, సహించలేని మీరు మాత్రం దగ్గరికి రావద్దు. రావద్దు, రావద్దు, వెళ్ళిపోండి. వంశీ, ఏంటి నాన్న ఇది? ఎందుకలా చేసావు? ఎందుకంటే ఏం చేయాలమ్మా, ఏం చెయ్యాలి? నా ప్రేమని, నా మనసులో ఉన్న ప్రేమను మీకు చూపించాలని నిర్ధారించుకోవాలంటే ఎందుకంటే ఏం చేయాలో నాకు తోచట్లేదు. నా ప్రేమని మీరు గుర్తించట్లేదు, గుర్తించలేరు కూడా. అందుకే అది నిరూపించడానికి ఇదంతా చేశాను.
చూసుకోండి చూసుకోండి చూసుకోండి. పిచ్చి పిచ్చిగా చేయకండి. మిమ్మల్ని ఇలా చూసి మేము భరించలేమండి. చూస్తారేమిటి? వెళ్ళండి, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి. వద్దు. మళ్ళీ చెప్తున్నాను మీకు, నా దగ్గరికి ఎవ్వరూ రావద్దు. నా రక్తంలో ప్రతి బొట్టులో వసుంధర మీద ప్రేమే ఉంటుంది. ఆ వసుంధర్ని ద్వేషించే మీకు నా రక్తాన్ని ముట్టుకున్న అర్హత లేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. పోండి, పోండి అవతలకి. వసు మాత్రం రావాలి. నా వసు మాత్రం రావాలి. తను రావాలి. వెళ్ళిపోండి. బావా, నీకు వసుంధర మీద ఎంత పిచ్చుందో మా అందరికీ తెలుసు. కానీ ఇలా బ్లడ్ బ్లీడ్ అవుతుంటే నీకేమైనా జరుగుతుందేమో అని మా అందరికి భయంగా ఉంది. వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పద బావా. నీకు ఈ చేతికైన గాయమే కనిపిస్తుంది నక్షత్ర. ఇక్కడ తగిలిన నా మనసుకు తగిలిన గాయం నీకు కనిపించట్లేదు. ఇది మానదు, ఇది ఆరదు. నా వసుంధర వచ్చేంత వరకు నేను ఇక్కడే ఈ గదిలోనే ఉంటాను. ఎవరు ఇక్కడ ఉండదు. వెళ్ళిపోండి. పిచ్చేవన పట్టిందా వంశీ నీకు? అవునతే, పిచ్చి పట్టింది. పిచ్చి, అవును పిచ్చి పట్టింది. ఆ ముదనష్టం దానికోసం చచ్చిపోతానంటున్నావు. ప్రపంచంలో దాని గురించి నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఆలోచించరు. అత్తయ్య, ఇంకెవరు ఏమీ మాట్లాడద్దు. వసుంధర రావాలి. వసుంధర వస్తేనే నేను బతుకుతాను. నేను బతకాలన్నా చావాలన్నా అది వసుంధర చేతిలోనే ఉంది. వసుంధర ఈ ఇంటికి వచ్చిన తర్వాతే నేను బయటకు వస్తాను. అంతవరకు ఈ గదే నాకు సమాధి. ముందుక్కడి నుంచి వెళ్ళిపోండి. పోండి, వెళ్ళండి. ప్లీజ్ అండి. మనం ఎన్ని చెప్పినా వంశీ ఇప్పుడు వినడు. మనం ఇక్కడున్న ప్రయోజనం లేదు. వాడికి ప్రశాంతత ఉండదు. వాడినలా చూస్తూ నేను ఉండలేనత్తయ్య. వెళ్దాం పదండి. పదండి ఆనంద్. వంశీ సార్, మీ స్థానంలో నేను మీ ఇంటికి వచ్చాను. మీకోసం, వసుంధర కోసం నేను ఎంతో పోరాటం చేశాను. కానీ ఓడిపోయాను. నేను బతకాలన్నా గెలవాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీరు వచ్చి నన్ను బతికించాలి. అమ్మా, మనం ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే అన్నయ్య మనకు దక్కడమ్మా. అన్నయ్య చావు బతుకుల్లో ఉంటే ఈ పట్టింపులు అవసరమా? నిర్ణయం నా చేతుల్లో లేదా ఆనంద్. నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్లే తీసుకోవాలి. నానమ్మా, అన్నయ్య బతకాలంటే వసుంధర గారు ఇంటికి రావాలి. లేదంటే అన్నయ్య దక్కలేదన్న బాధతో జీవితాంతం కుమిలిపోవాల్సి ఉంటుంది. అవునమ్మమ్మ, నువ్వు నాకిచ్చిన మాట కోసం ఆలోచిస్తున్నావు. అసలు బావే లేకపోతే నాకిచ్చిన మాట ఏమైపోతుంది? వద్దమ్మమ్మ,
బావ నాకు దక్కకపోయినా పర్లేదు, కానీ బావ బావుండాలి. ప్లీజ్ అమ్మమ్మ, బావ చెప్పింది ఒప్పుకో. అవునమ్మా, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వంశీ ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇప్పుడు తన జీవితం నీ నిర్ణయం మీద ఆధారపడింది. పంతాలకి పోయి ఆశలే వదులుకుంటావో తననే వదులుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. అంటే మీరందరూ సమాజం వదిలేసిన దాన్ని, ఎవరో చేసిన తప్పుకు బలైన దాన్ని ఏంటి కోడలిగా తీసుకురమ్మంటారా? తనే ఇంటి కోడలైతే అంతకంటే నీచం నికృష్టం మరొకటి ఉండదు సుచిత్ర. నేను దాన్ని సహించలేను. పంతాలకు పోయి నా బిడ్డ జీవితం నాశనం చేసుకోలేనత్తయ్య. కళ్ళ ముందు కన్న కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే కనికరం లేకుండా నేను చూస్తూ ఉండలేను. నక్షత్ర, ఐరేంద్రి, మీరు ఇప్పటికైనా వంశీ మనసును అర్థం చేసుకుని వెంటనే వసుంధర ఇంటికి వెళ్ళి తన్ని తీసుకొచ్చి వంశీని బ్రతికించండి. ఖచ్చితంగా బతికిస్తాం వదినా. ఇన్నాళ్లు పంతాలకి పోయి అందర్నీ దూరం చేసుకున్నాం. ఈ కాసేపైనా మనుషులుగా మారి వంశీని బతికించుకుంటాం. అమ్మా, జీవితంలో మొదటిసారి ఒక మంచి పని చేస్తున్నాం. అడ్డు చెప్పొద్దు. మీరు నిర్ణయం తీసుకున్నాక, నా మాట కాదన్నాక మీ ఇష్టం వచ్చినట్టే చేసుకోండి. చిన్నబావ, నువ్వు బావని చూసుకో. నేను అత్తయ్య అమ్మ వెళ్ళి ఆ వసుంధరని తీసుకొస్తాం. ఎక్కడికైతే రాకూడదనుకున్నామో అక్కడికే రావాల్సి వచ్చింది. మనం ఏం చేసినా నా బిడ్డ వంశీ కోసమే కదా ఐరేంద్రి. మనం ఇప్పుడు పేచీ పెట్టుకోవడానికి వచ్చామని కాంతమ్మ ఎంత రచ్చ చేస్తుందో అత్తమ్మ. కాంతమ్మ గారు ఏమన్నా ఎదురు చెప్పకుండా వంశీ కోసం భరిద్దాం. నక్షత్ర, వెళదాం పదండి. బేబీ, రండి వెళ్దాం. బా, వీడింటో మర్రి చెట్టు మొలకెత్తా. నేను పడుకోనున్నప్పుడే బెల్లు కొట్టి నన్నిద్దరిని పాడు చేస్తున్నాడు. ఏళలేదు పాడలేదు, ఎదవన్నారు ఎదవ. వసే వసు, నీలాగే ఎవడో మొదనష్టపోడు వచ్చినట్టున్నాడు. వెళ్ళి తలుపుది. బబ్బా, వసే వసు, ఎక్కడ చచ్చావే? బా, ఈ మొదనష్టం వస్తుందని మళ్ళీ ఎక్కడికో చిక్కేసినట్టుంది. రే, చచ్చిపోకండ్రా. వీడెవడో గాని ఇవాళ నా చేతిలో అయిపోయాడు. చీపురు కట్ట తిరగేసి కొడితే గాని మొహం అంతా వాచిపోయి నీ పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తుంది. చెప్తాడు, ఎక్కడ చీపురు కట్ట? ఎవడ్రా నువ్వు? ఏంటి గోల్? ఐరేంద్రి, నక్షత్ర, ఏంటి ఎలా తగలడ్డారు? ఏంటి కాంతమ్మా, నీకింకా కోపం పోలేదా? మా మీద కక్ష కట్టావు కదూ. ఇంకొంచెం ఉంటే మొహం చిరిగిపోయేది. వచ్చింది ఏ ఎదవో అనుకున్నా, మీరం తెలియక. మామూలుగా మీ ఇంటికి వెధవలే వస్తారనుకో, కానీ మా టైం బాగోలేక మేం రావాల్సి వచ్చింది. అసలు ఎందుకు వచ్చారో చెప్పండి ఎదవింటికి. అర్థమైంది. మొన్న గుళ్ళో దిక్కులు పెక్కటిల్లేలా మాట్లాడి మేము గుండెలు బాదుకుంటున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయి తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం అడగడానికి మళ్ళీ వచ్చారన్నమాట. రండి, దయచేయండి, రండి.
మీరు చెప్పాలనుకుంటున్నదేదో మీరే చెప్పండి సుచిత్రాదేవి గారు. ఏముంది కాంతమ్మ, కొన్ని అవసరాలు అయిన వాళ్ళని దూరం చేస్తే కొన్ని అవసరాలు కాని వాళ్ళని కూడా దగ్గర చేస్తాయి. ఇప్పుడు మా పరిస్థితి కూడా అంతే. మగ దిక్కు లేదనే కదా ఈ ఇంట్లో అంత చులకరంగా మాట్లాడుతున్నారు. కాంతమ్మ గారు, ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు. మీరు జరిగిందంతా మర్చిపోయి మా ఇంటికి రావాలి. దయచేసి నా మాట కాదనకండి. మీ ఇంటికా? మేమా? నాకు అర్థమైంది. అలేఖ్య లేదని అక్కడ ఆనందబాబు చెయ్యి కోసుకొని ఉంటాడు. అందుకే వీళ్ళొచ్చి ప్రాధేయపడుతున్నారు. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు కాంతమ్మ గారు? మా అత్తయ్య గారన్న మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే ఆవిడ తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నాను. మమ్మల్ని క్షమించండి. వదినా, అంత మాట అనకండి సుచిత్రాదేవి గారు. ఎంతైనా ఆడపిల్ల తరపు వాళ్ళం కదా. మీరడిగితే ఆ మాత్రం తగ్గమా ఏంటి? ఉండండి, ఇప్పుడే పిలుస్తాను. వసేవా అలేఖ్యా, అలేఖ్యా, అమ్మలు తొందరగా రా, మీ అత్తయ్య గారు వచ్చారు. అలేఖ్యా, తొందరగా వచ్చి తగలడవే. ఏంటి నానమ్మా? ఏంటంటావేంటే, నిన్ను తీసుకెళ్ళడానికి మీ అత్తయ్య గారు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చారు. మీ అత్తయ్య గారు సుచిత్రాదేవి గారు స్వయాన మహాలక్ష్మిలాగా ఆవిడే వచ్చారు. చూడు. చూసారా సుచిత్రాదేవి గారు? మీరొచ్చారని చెప్పగానే మీరన్న మాటలన్నీ మర్చిపోయి నా మనవరాలు ఏం ఆలోచించకుండా ఎలా వచ్చిందో చూడండి. ఎంతైనా మీరు ఒకటే, మీ ఇంటి కోళ్లే కదా. వసుంధర లేదా? ఏంటి? వసుంధరానా? మేమొచ్చింది తన కోసమే కాంతమ్మ. కాంతమ్మ గారు, నా బిడ్డ వంశీ ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. వాడికి క్షేమంగా ఉండాలంటే వసుంధర మా ఇంటికి రావాలి. వసుంధర ఎక్కడుందో చెప్పండి. ఏంటేంటేంటేంటి? ఆనందబాబు తాళిగట్టిన నా మనవరాలు కాకుండా ఆ వసుంధర పనికి మాలింది మీ ఇంటికి రావాలా? మేడం, వంశీ సార్కి ఏమైంది? ఏమై ఉంటుందే, ఇద్దరిద్దరపు కొట్టు వసుంధర చేసే పనులకి మెదడు జిట్లిపోయి పిచ్చి పిచ్చిగా ఎక్కడెక్కడో చూస్తూ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటాడు. వీళ్ళు దాన్నే వసుంధర మీద వంశీబాబుకి పిచ్చి ప్రేమ ఉంది అని అనుకుంటున్నారు. అంతే. అంతేనండి? కాంతమ్మ గారు, ఏదో జరిగిందని అది మనసులో పెట్టుకుని మీరు ఇలా మాట్లాడుతున్నారు. దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. మీ బాధని మేము అర్థం చేసుకుంటాం సుచిత్రాదేవి గారు. మరి మా బాధని ఎవరు అర్థం చేసుకుంటారు అని అడుగుతున్నాను. నా మనవరాల జీతం సగం సంకనాగిపోయింది దీనివల్ల. మేడం, దరిద్రం దరిద్రం అని మీరున్నప్పుడే దర్శనం ఇచ్చింది. దాన్నే అడగండి, వస్తుందో లేక చస్తుందో. అమ్మ వసుంధర, వంశీ నువ్వు ఎప్పుడు ఎలా ప్రేమించుకున్నారో తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు మా ఇంటికి రాకపోతే నా బిడ్డ నాకు దక్కడమ్మా. వాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. నువ్వు ఆ ఇంటి గడప తొక్కడానికి అర్హురాలివి కాదని నిన్ను అవమానించి అనుమానించి ఇంట్లోంచి బయటికి గెంటేశాం. ఇప్పుడు అందరూ నీ ముందుకొచ్చి వేడుకుంటున్నావు. రామ్మ వసుంధర, వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడు. మా ఇంట్లో దీపం వెలిగించు. వసుంధర, నిన్నెంతో ఇబ్బంది పెట్టాం. అందుకు మమ్మల్ని క్షమించు.
మేమంతా ఉన్నామన్న భరోసా కంటే నువ్వు లేవన్న లోటే వంశీకుంది. కాదనకుండా రా వసు, ప్లీజ్. ఇన్నాళ్ళు బావ నాకు దక్కితే చాలనుకున్నాను వసుంధర, కానీ ఇప్పుడు బావ బతికితే చాలనుకుంటున్నాను. వచ్చి బావని బతికించి ఆ ఇంటి కోడలుగా బావకి తోడుగా ఉండిపోవసు, ప్లీజ్. ఏంటే వసుంధర, బొట్టు పెట్టకుండానే పిలుస్తున్నారు. వెళ్ళిపోతావా వాళ్ళతో? వాళ్ళతో వెళ్ళిపోతావా చెప్పు. కాంతమ్మ గారు, నేనేమో పిచ్చిదాని కాదండి, నాకు మొత్తం అర్థమైపోయింది. ఆ వంశీబాబు చెయ్యి కోసుకుంటే మీ అత్తయ్య గారు బయటికి గంటేసిందా? వంశీబాబు అంటే మీ అత్తయ్య గారికి ప్రేతమైన ప్రేమ కదా.